కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నాని ఇంటి వద్ద జనసేన వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. రామానాయుడుపేట సెంటర్లో జనసేన పార్టీ జెండా దిమ్మ నిర్మాణం వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. ఎందుకని ప్రశ్నించిన జనసేన నాయకులపై వైసీపీ నాయకులు దాడికి దిగారు. పేర్ని నాని ఇంటి వద్ద జనసేన జెండా ఎలా పెడతారని హెచ్చరించారు వైసీపీ శ్రేణులు. మేకల సుబ్బన్న, బొర్రా విఠల్. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగప్రవేశం చేసి పోలీసులు ఇరు వర్గాలు చెదరగొట్టారు. వైసీపీ నేతల చర్యలు తీవ్రంగా ఖండించారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ. రేపు 14వ తారీఖున ఆవిర్భావ సభ 12 ఆవిర్భావ సభ పెద్ద ఎత్తున జిల్లాలో చేయాలని అక్కడక్కడ మేము దిమ్మలు కట్టుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇక్కడ ఇన్ఛార్జి షాయిన్ శివ గారు ఇక్కడ దిమ్మ కట్టుకుంటున్నాడు. ఆ దిమ్మ కట్టుకుంటే ఈ సెంటర్లో కడతాకి వీల్లేదు. ఈ సెంటర్ ఏమన్నా వీళ్ళ సొమ్మ, వీళ్ళు ఎవరండి ఆపడానికి కుదరదు, కట్టి తీరుతాం. ఎందుకంటే అది ఎవరైనా మాట్లాడితే అధికారులు మాట్లాడాలి. వీళ్ళు ఎవరు మాట్లాడతారు? డైరెక్ట్గా మాట్లాడడానికి వీళ్ళకి అధికారం లేదు. వీళ్ళు ఏదో రబడేదో అనుకుంటున్నారు. చాలా మంది మచిలీపట్నం రబడేలు చాలా మంది చూసామేమో. దేనికి భయపడేది మేము ఎవరి జోలికి వెళ్ళాం. మా జోలికి వస్తే మాత్రం ఎక్కడ తగ్గేది ఉండదు. ఎందుకంటే మేము ఇక్కడ దిమ్మ కట్టుకుంటే కట్టుకోమండి. ఎక్కడన్నా వైసీపీ ఇష్టమైనది కట్టుకోమండి. రామనాయుడుపేటలు కట్టుకుంటారు, లేకపోతే మా యొక్క హోటల్ దగ్గర కడతారు. ఎక్కడికైతే కట్టుకోమండి. మేము ఎందుకు వద్దంటాం? మేము ఎవరు ఆపడానికి? మా దిమ్మ ఆపడానికి ఏం అధికారం ఉంది? ఆపాలంటే అధికారులు ఆపాలి, లేదంటే పోలీసులు ఆపాలి. వీళ్ళెవరు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు వచ్చి. కనుక నేను అక్కడికి కూడా రేపు పర్మిషన్ తెచ్చుకుని కట్టుకుంటాం. ఎవరు ఆపుతారో చూస్తాం. ఈ సెంటర్ వాళ్ళదంటే వీళ్ళు ఏమన్నా గీసారా? గిర్రే ఈ సెంటర్ ఎవరి సెంటర్? అందరి సెంటర్లో వీళ్ళు ఏమన్నా గీసేసుకున్నట్టు ఇక్కడ కర్తవ్యం లేదని చెప్పి వాదన చేస్తున్నారు మాతో. మేమందరం కూడా మా జన సైనికులు అందరూ కూడా ఒకే మాట మీద ఒకే తాటి మీద ఉన్నాం. అందరం కలిసి రేపు మార్చి 14వ తారీఖున అక్కడ జెండా ఎగరేస్తాం. జై జనసేన.